అండి. మీ పేరండి? నా పేరు తిరుపతి అండి. తిరుపతా? ఎవరండి మీది? దొండపాడు. తొండపాడు. మీ ప్రాబ్లం ఏంటండి? గ్యాస్ ప్రాబ్లం బాగుందండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఆ 3 ప్రాబ్లం? సంవత్సరాలు అవుతుందండి వాడబట్టి. అయితే హాస్పిటల్లో 2, 3 సార్లు 10 సార్లు పోయాను ఎప్పుడైతే. అయితే పోతే తగ్గట్లేదు. అది వేసుకున్నప్పుడే తగ్గుతుంది కానీ తర్వాత తగ్గట్లేదు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టుండొచ్చు? ఒక 3 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలే ఉంటాయి. గ్యాస్ డబ్బులకి? గ్యాస్ డబ్బులకి 3 లక్షలు దాకా పెట్టిన అయినా తగ్గలేదు. కాకపోతే మనం ఎండోస్కోప్ కూడా వేయించారు. అంటే లోన ఇది అలతుంది కాదు, అట్లాంటివి అన్నారు. దానివల్ల మీకు చెప్పేదిగా అలా నటరాసన్ తెచ్చి దానివల్ల మందులు ఆరోగ్యానికి మందులు పంపించేది కాదు. కరెక్ట్ గా మీరు ఈ మందులు స్టార్ట్ చేసి ఎన్ని రోజులు ఇప్పటికి? 11 రోజులు 12 రోజులు అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ మందులు వాడి? ఇప్పుడే బాగానే ఉందండి. తర్వాత అంత ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడేమో మందులు వాడుతుంటే వేసుకుని రోజే పనిచేస్తుంది, తర్వాతకి మళ్ళీ వచ్చేది. అది ఇప్పటికీ బాగానే ఉంటుంది. ఈ 10 రోజులు ఇస్తున్నాం. అంత ముందుకి ఇప్పటికి చాలా విషయాలు బాగానే ఉంటుంది. ఇప్పుడు నొప్పి ఏమైనా అనిపిస్తుంది? నొప్పికి భయం లేదు, బాగానే ఉందండి. మంచిగా హుషారుగా ఉందా? ఉంటుంది, బాగానే ఉంటుంది. వాడితే క్లారిటీగా వస్తుందండి. ఇప్పుడే బాగుంది. ఎన్నో హాస్పిటల్ చూడి లక్షలకు కూడా తగ్గలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఎంత అయిందండి? ఈ ప్రోడక్ట్ 25 అయిందండి. 25 అయింది. 25కే మీకు ఇప్పుడు కరెక్ట్ గా 15 రోజులు అవుతుందా? 12 రోజులు అయిందండి. అంటే మీకు ఇప్పుడు సగం అన్న రిజల్ట్ వచ్చిందా? సగం వచ్చింది. ఇప్పటికైతే బాగా వచ్చిందండి. 12 రోజులకైనా సగం అన్న రిజల్ట్ వచ్చింది. మంచి ప్యానం విచారుకుంటుంది, బాగానే ఉంటుందండి. అన్న అరుగుతుందా మంచిగా? అరుగుదల ఉంది, ఆకలి కొంచెం టైం అవుతుంది, మంచిగా ఉందండి. అన్న మీరు చెప్పండి అన్న, ఇంతకుముందు ఎట్లా ఉంది అన్న పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు ఇతను ఒక 2-3 ఏళ్ళ నుండి గ్యాస్ తీసుకొని తిరిగిండు. యాక్చువల్గా ఏంటంటే మీ ద్వారా నాకు పరిచయం, మన ద్వారాగా మీ ప్రోడక్ట్ గురించి దాని ద్వారాగా మనోడికి ఇచ్చిన ఇప్పుడు వరకైతే మంచిగా ఉన్నది. ఒక 10 రోజుల్లో మంచి రిజల్ట్ వస్తుంది. మీరు దీంట్లో మరి గ్లిస్టర్ పేస్ట్ కూడా వాడుతున్నారు కదా? పేస్ట్ వాడుతున్నాం. ఎలా అనిపిస్తుంది మీకు? పేస్ట్ కూడా బాగుంది. ఇంతకుముందు కొంచెం నోరు స్మెల్ రావడం, కొంచెం పండ్లు కొంచెం గాలి తిరిగిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ కొంచెం నీట్గా వాసన రాకుండా పండ్లు కూడా క్లీన్గా బాగున్నాయి. దంతాలు కూడా కొంచెం జిమ్మనేవి కూడా తగ్గినాయి. మొత్తం నా ఫ్యామిలీ మొత్తం వాడుతున్నాం. పేస్ట్ కూడా రిజల్ట్ బాగుంది. పాల నొప్పులు కానీ మంచిది. చెప్తాము. నీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడు బాగానే ఉందా? అంతకుముందు మీ నాన్న ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండదు? మరి ఇప్పుడు ఫ్రీగా ఉంటుందా? అంటే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుందా మీ నాన్నకి? ఓకే, థ్యాంక్ యూ. ఓకే.